ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్లో స్టోన్స్కి ఏంటండి డిఫరెన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కేవలం స్టోన్స్ని మాత్రం తీస్తాం. సో ఎయిదర్ ఎండోస్కోపిక్ మెథడ్లో లోపలికి వెళ్ళి లేదంటే బయట నుంచి షాక్ వేవ్స్ ద్వారా దాన్ని పగలగొట్టి మనం స్టోన్స్ని మాత్రం బయటకు తీస్తాం. కానీ గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ, సో గాల్ బ్లాడర్ని తీసేస్తాం. దానివల్ల యూజ్ లేదా గాల్ బ్లాడర్ వల్ల బాడీలో? గాల్ బ్లాడర్ కొంత యూజ్ ఉంది. భగవంతుడు ఇచ్చిన ప్రతి ఆర్గాన్కి ఏదో ఒక కొంత పర్పస్ ఉంది. అంటే తీసేస్తామని చెప్తున్నారు కదా. సో గాల్ బ్లాడర్ మెయిన్ పని ఏంటంటే బైల్ని కాన్సన్ట్రేట్ చేయడం. కానీ దాని కెపాసిటీ ఎంత ఉంటుంది? కేవలం 20 ml, మ్యాక్సిమం కెపాసిటీ 20-25 ml మాత్రమే ఉంటుంది. రోజుకి మన శరీరము 2 to 2.5 లీటర్స్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు 2000 mlలో 20 ml కలిపినా 20 ml తీసేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఇబ్బంది పడి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చిన పేషెంట్స్ని ఎప్పుడు చూడలేదు మేము. కానీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామందిని చూసాం. సో గాల్ బ్లాడర్ అవసరం లేని ఆర్గానే నేను చెప్పట్లేదు, కానీ గాల్ బ్లాడర్ తీసేస్తే మాత్రం ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ కానీ, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కానీ, రోజువారీ లైఫ్ని డిస్టర్బ్ చేసేంత ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ రావు. కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఖచ్చితంగా సర్జరీ అయితే చేయించుకోవాలి అంటున్నారు. అవునండి. మీరు సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయండి సర్జరీస్లో? ఎలాంటి సర్జరీ చేస్తుంటారు? సో లాప్రోస్కోపీ అనేది ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ నుంచి మనకు ప్రాచుర్యంలో ఉంది. సో ఇంతకుముందు ఒకప్పుడు ఓపెన్ కొలిసిస్టెక్టమీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ కొలిసిస్టెక్టమీ చాలా రేర్ కండిషన్స్లో, అన్లెస్ లాప్రోస్కోపీలో చేయలేకపోతున్నాము, స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, లేదంటే దాంతోపాటు వేరే అదర్ సర్జరీ ఏదైనా చేయాలి అంటే తప్ప ఇప్పుడు ప్రిఫర్డ్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీనే. సో లాప్రోస్కోపిక్ సర్జరీతో పాటు అవునండి. సో లాప్రోస్కోపిక్ సర్జరీతో పాటు ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. సో లాప్రోస్కోపీకి రోబోటిక్కి తేడా ఏంటంటే మనము లాప్రోస్కోపీలో చిన్న చిన్న హోల్స్ చేసి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి లోపల నుంచి సర్జరీ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ మొబిలిటీ ఉండదు, రిజిడ్గా ఉంటాయి. అది ఓపెన్ అవ్వడము, రొటేట్ అవ్వడము, ఇలా ఓన్లీ 6 degrees ఆఫ్ మొబిలిటీ మాత్రమే ఉంటుంది ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్లో. అదే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే వాటికి మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి. మన చేతులు ఎలా అయితే తిరుగుతాయో ఆ లోపల రోబోటిక్ ఆర్మ్స్ కూడా అలా తిరుగుతాయి అన్నమాట. సో దానివలన మనకు లోపల సర్జరీ చేసే ఈజ్ బెటర్గా ఉంటుంది. డిఫికల్ట్ మూవ్మెంట్స్ కూడా రోబోట్ తోటి ఈజీగా చేయొచ్చు.